ఎస్ రెహమత్ నగర్లో ప్రస్తుతము పోలింగ్ సరళిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఉన్నారు. అన్న, ఎట్లా జరిగింది పోలింగ్? కొద్దిసేపట్లో పోలింగ్ పూర్తి కాబోతా ఉంది, పర్సెంటేజ్ కూడా చాలా తక్కువగా కనబడతా ఉంది కదా. పోలింగ్ వాస్తవంగా అంటే అంటే ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రతి సెంటర్లో కూడా ప్రభుత్వం పరంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు కూడా మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఒకే విధంగా పాల్గొనడం, ఓటింగ్లో పాల్గొనడం ఇదంతా కూడా చూస్తుంటే ప్రశాంతంగా జరిగింది పోలింగ్. ఇక్కడ పర్సెంటేజ్ ఏమైనా ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ, అలాగే అటు ఆపోజిషన్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా. పర్సెంటేజ్ ఏమాత్రం పెరిగేటట్టు కనబడట్లేదు. పర్సెంటేజ్ తోటి సంబంధం లేదు, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరంగా హాలిడే ఇచ్చినట్లయితే కొంత పర్సెంటేజ్ పెరిగేదని అనుకుంటున్నాం. ఈ నియోజకవర్గం వరకే హాలిడే ఇవ్వడం వల్ల కొంతమంది ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఎలా చూసుకున్నప్పటికి కూడా గతంలో ఏ విధంగా అయితే పర్సెంటేజ్ నమోదైందో దానికి కొంత అటు ఇటు 2-3% తేడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ రిజల్ట్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. పోలింగ్ సరళిపైన ఏమంటారు? కొంతమంది చాలా మాటలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతమంది ఇక్కడే తిరుగుతూ ఉన్నారు అనేటువంటి వాదనలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈసీ కంప్లైంట్ కూడా పోయింది దానికి సంబంధించి. ఇప్పుడు మీరు చూశారు, గతంలో ఎన్నో ఉప ఎన్నికలు జరిగినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు జరిగినప్పుడు ఎంత ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగంకి పాల్పడని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్, అది కాంగ్రెస్ పార్టీ. మీరు ఈరోజు చూసినా, ఈ ఎన్నికల వాతావరణం చూసినా కూడా ఎప్పుడు కూడా మేము ఎలక్షన్లు అంటే పెద్ద హడావుడి, అధికార దుర్వినియోగం ఇలాంటి చేసిన దాఖలాలు ఎక్కడ లేదు. ఈరోజు కూడా ఈ పోలింగ్లో పాల్గొన్న ప్రతి సెంటర్లో మీరు చూస్తున్నారు. ఇక్కడ ప్రతి అంటే నియోజకవర్గంలో ఏ ప్లేస్లో చూసినా కూడా ప్రశాంతంగా ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైతే వస్తున్నారో ఓటేస్తున్నారు తప్ప అధికార దుర్వినియోగం అనేది ఎక్కడ చేయలేదు. మేము బీఆర్ఎస్ పార్టీ లాగా అలాంటి చేసే వ్యక్తులం కాదు, అలా పార్టీ కూడా కాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.